పూజా సమయం మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. మన మనసును సేదదీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. పరిపూర్ణతతో ప్రభు వసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభు ఇచ్చిన ఈ బలి. పరిపూర్ణతతో ప్రభు వసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభు ఇచ్చిన ఈ బలి. ఈ బలి అందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. ఈ బలి అందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. అన్యుల ఇంట్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక రోజు వసించుట మేలు. ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేక విధముగా మా కుటుంబముల కొరకు ప్రార్థించమని కోరినటువంటి కుటుంబీకులు విశాఖపట్నం అగ్రపీఠము, జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు, కీర్తిశేషులు పల్లా కొండలరావు, పల్లా రాజేంద్ర గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలి అని, మరియు రోజ్మేరీ టీచర్, రవీంద్ర, శోభ, రీత్విక్, రియాన్స్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుచున్నవి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాము. కడప మేత్రాసనము, పోరుమావిళ్ళ విచారణ, కీర్తిశేషులు చిత్త రాజా రామ్మోహన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని చిత్త జయమ్మ, చిత్త బాలరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనము, కాజీపేట విచారణ, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జోసెఫ్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, ఐన్స్టీన్కి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం దయచేయమని, అభిషేక్, ప్రిన్స్లకు మంచి భవిష్యత్తును దయచేయమని శ్యామల్ బాబు కుటుంబ సభ్యులు కృతజ్ఞత దివ్య పూజాబలిని సమర్పించమని కోరుచున్నారు. వరంగల్ మేత్రాసనము, ఫాతిమా నగర విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న మక్కిన ఉదయ్, మెగాన్ష్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞత దివ్య పూజాబలిని సమర్పించమని కోరుచున్నారు. వరంగల్ మేత్రాసనము, శాంతినగర్ విచారణ, వాడిచెర్ల ఆల్బిన్ రెడ్డి, విజయ్ కుమార్, విజయ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలి అని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత దివ్య పూజాబలిని సమర్పించమని కోరుచున్నారు. కానుమూరు ప్రసాద్ బాబు గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసినటువంటి మేలులన్నింటినీ కూడా జ్ఞాపకపరుచుకుంటూ దేవునికి ఈ దివ్య పూజా బలిలో కృతజ్ఞతలు సమర్పించమని కోరుచు ఉన్నారు. వీరి ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను,
మన వ్యక్తిగతమైనటువంటి తలంపులను ఈ దివ్య పూజాభరణలో సమర్పించుకుంటూ పవిత్రంగా ఈ పూజలో పాలు పంచుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు దేవునిచే ప్రేమింపబడి మిక్కిలి దైవ ప్రజలారా, ఈనాడు ప్రత్యేకంగా మనం చదువుకొనబోయేటువంటి పరిశుద్ధ వాక్యంలో 2 రకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులను మనము చూడబోతూ ఉన్నాం. వారిలో మొదటివారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి నవోమిని ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టం లేక తన కుటుంబాన్ని, తన ప్రజలను, తన సుఖాలను విడిచిపెట్టి దీనతతో తన అత్తగారి యొక్క కుటుంబాన్ని నవోమికి సేవలు అందించాలి అని తనను తాను సమర్పించుకొని తన జీవితంలో సేవా రూపాన్ని దాల్చినటువంటి వారు ఒకరైతే, మరి ఒకరు దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతూ దేవుని సన్నిధిలోనే ఉంటూ నిరంతరము సేవకులుగా, వినమ్రులుగా జీవించవలసినటువంటి వారు పదవీ వ్యామోహాలతోనూ ధనకాంక్షతోనూ పేరు ప్రఖ్యాతుల కోసం జీవిస్తున్నటువంటి వారు మరొకరు. వీరిద్దరిని ఉద్దేశించుకుంటూ క్రీస్తు ప్రభు ఈనాటి సువార్తలో మీలో గొప్పవాడు కాదలుచుకునేటువంటి వాడు, లేదా దేవుని దృష్టిలో గొప్పవాడుగా పిలువబడేవాడు ఎవరు అంటే, ఇదిగో రూతు వలె వినమ్రత జీవితాన్ని జీవిస్తూ, విధేయత జీవితాన్ని జీవిస్తూ సేవకు రూపాన్ని దాల్చినటువంటి వారు పరలోక రాజ్యములో అత్యంత గొప్పవాళ్ళుగా పిలువబడతారు అని ప్రభు తన మధ్యలో ఉన్నటువంటి ప్రజలకును, అదే రీతిగా తన శిష్యులను గద్దిస్తున్నటువంటి సందేశాన్ని మనం వింటూ ఉన్నాం. కనుక మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించాలి అంటే మనము కూడా సేవక రూపాన్ని దాల్చాలి, సేవ చేసేటువంటి స్వభావాన్ని అలవర్చుకోవాలి, వినమ్రత జీవితాన్ని జీవించాలి, విధేయత స్వభావాన్ని నేర్చుకోవాలనేటువంటి సత్యాన్ని గ్రహించి మన జీవితంలో గర్వము కానీ, అహంకారము కానీ, పేరు ప్రఖ్యాతులకు కానీ మనం కూడా పోరాడేటువంటి ప్రజలుగా ఉన్నట్లయితే ఈ సమయంలో దేవుని సమక్షంలో ఈ పూజాబలిలో మరొక మారు కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రభు నుండి పాపక్షమాపణ కోరుతూ, ప్రభు నాకు విధేయతను, సేవకు రూపాన్ని, ఆ స్వభావాన్ని దయచేయమని ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరమును సమకూర్చితివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నింటిలోనూ అన్నింటికంటే అధికముగా నిన్ను ప్రేమించినట్లును మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందమును అనుభవించినట్లును నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము రూతు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 11వ వచనం వరకు మరియు 4వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. నయోమికి బోవసు అను బంధువు కలడు. అతడామె భర్తయగు ఎలీమెలెకు కుటుంబమునకు దగ్గరివాడు. రూతు నయోమితో, నేను పొలమునకు పోయి పరిగలేరుకొని వత్తును. ఎవరైనా నన్ను కరుణించి తమ చేనిలో కోత ముగిసిన పిమ్మట జారిపోయిన కంకులు ఏరుకొననీయకపోరు అనెను. రూతు పొలము వెళ్ళి కోతగాండ్రు వెనుక తిరుగాడుచు వారు వదిలిపెట్టిన వెన్నులు ఏరుకొనెను. ఆమె ఇటానటా తిరుగాడి ఎలీమెలెకు బంధువగు బోవసు పొలమున అడుగిడెను. బోవసు ఆమెతో, అమ్మా, నా మాట వినుము. నీవు ఇంకెక్కడికి వెళ్ళనక్కరలేదు. మా పొలముననే పరుగులేరు కొమ్ము. మా పనికత్తెల దగ్గర ఉండి పొమ్ము. వారు పంట కోసిన తావు వారి వెనుక నుండి వచ్చి కంకులేరుకొనుము. నిన్ను బాధింపవలదని మా పనిగాండ్రకు ఆజ్ఞ ఇచ్చి తిని, నీకు దప్పికైనప్పుడు వారు చేదుకొని వచ్చిన కుండల నుండి నీరు త్రాగుమని చెప్పెను. రూతు శిరస్సు నేల మీద దండము పెట్టి, అయ్యా, నీవు మా పట్లెంత దయ చూపితివి. పరదేశులైన నన్నింతగా కరుణింపవలయునా అని అనెను. బోవసు ఆమెతో, నీవు నీ మనవడు చనిపోయిన పిదప మీకెంత ఉపకారము చేసితినో నేను వింటిని. నీ తల్లిదండ్రులను నీ జన్మదేశమును విడనాడి ముక్కు మొగము తెలియని ఈ క్రొత్త ప్రజల చెంతకు వచ్చితివి. అంతటా బోవసు రూతును పెండ్లియాడెను. అతడు రూతును కూడగా ఆమె గర్భము దాల్చి బిడ్డను కనెను. ఆ ఊరి స్త్రీలు నయోమితో, ప్రభు స్తుతింపబడునుగాక, అతడు నీకొక మగకందును ప్రసాదించెను. ఈ బిడ్డడు ఇజ్రాయేలున సుప్రసిద్ధుడగునుగాక. నీ కోడలిని నీవన్న ప్రాణము కదా. ఆమె నీకు 7 కుమారుల కన్నా మిన్నా. నేడు ఆమె కనిన ఆ శిశువు వలన నీకు ఆనందము కలుగును. నీ ముసలితనమున ఇతడు నిన్ను ఆదుకొనును అని పలికిరి. నయోమి ఆ బిడ్డను రొమ్మును హత్తుకొనెను. తానే ఆ శిశువుకు పెంపుడు తల్లి అయ్యెను. ఇరుగు పొరుగు స్త్రీలు ఆ శిశువుకు ఒబెదు అని పేరు పెట్టిరి. నయోమికి బిడ్డ కలిగెనని ఊరంతయు చెప్పుకొనిరి. ఇతడే దావీదు తండ్రి అయిన ఈషాయికి జనకుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దేవుని పట్ల భయభక్తు కల నరుడు ఇట్టు దీవెనలు బడయును. ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడుచు నరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు. నీవు ఆనందమును అభ్యుదయమును బడయుదువు. అందరూ దేవుని పట్ల భయభక్తులు కల నరుడు ఇట్టి దీవెనలు బడయును. నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగవలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ తలయనులు ఒలివు పిలకల వలె ఊగుదురు. అందరూ దేవుని పట్ల భయభక్తుల కల నరుడు ఇట్టి దీవెనలు బడయును. దేవుని పట్ల భయభక్తులు కల నరుడు ఇట్టి దీవెనలు బడయును. నీ జీవిత కాలమందల్లా ప్రభు సియోను నుండి నిన్ను దీవించునుగాక. నీవు
యెరూషలేము అభ్యుదయమును కాంతువుగాక. అందరూ దేవుని పట్ల దేవుని పట్ల భయభక్తులు కల నరుడు భయభక్తులు గల నరుడు ఇట్టి దీవెనలు బడయును. ఇట్టి దీవెనలు పడయును. మధురం నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్య మధురం నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. రక్షణను కోరువారు నిన్ను చేరాలి, జీవపు వాక్కులను కోరుకోవాలి. రక్షణను కోరువారు నిన్ను చేరాలి, జీవపు వాక్కులను కోరుకోవాలి. విలువైన మార్గమును ప్రేమించాలి, విలువైన మార్గమును ప్రేమించాలి. ఫలించు వాక్కుతో పోషించు దేవా, ఫలించు వాక్కుతో పోషించు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను, ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మోషే ధర్మాసనమును కూర్చొని ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశమును అనుసరించి పాటింపుడు. ఎలైనా వారు బోధించినది వారే ఆచరింపరు. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదిరే కాని ఆ భారములను మోయ వారికి సహాయపడుటకు తమ చిటికను వ్రేలైనను కదపరు. తమ పనులల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. ధర్మసూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగి అంచులు పొడవు చేసుకొందురు. విందుల యందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరముల యందు ప్రధాన ఆశ్రములను కాంక్షింతురు. అంగడి వీధులలో వందనములను అందుకొనుటకు, బోధకుడా అని పిలిపించుకొనుటకు వారు తహతహలాడుదురు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు. ఎలయనా మీకు బోధకుడు ఒక్కడే. మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవరిని గాని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. మీరు గురువులు అని పిలిపించుకొనవలదు. ఎలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెను. తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత సమాజంలో అందరము కూడా మంచి స్థితిలో గౌరవించబడాలి అని, అందరి చేత మన్ననలు పొందుకోవాలి అని, అందరూ మమ్ములను గౌరవించాలి అని తహతహలాడుతూనే ఉంటాం. అలాంటి పరిస్థితే ఈనాటి సువార్త పట్టణంలో ఉన్నటువంటి పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను, సద్దుకాయల జీవితంలో చాలా స్పష్టముగా మనం చూస్తూ ఉన్నాం. కనుక వారిని తలంచుకుంటూ క్రీస్తు ప్రభు తన ప్రజలను, అదే రీతిగా తనను అనుసరిస్తున్నటువంటి శిష్యులకు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఎందుకు తన శిష్యులను యేసు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు అంటే, దానికి గల ప్రధానమైనటువంటి కారణము, తన శిష్యులు సైతము కూడా ఇలాంటి స్వభావాన్ని అలవరుచుకునేటువంటి ఆస్కారము ఉంది అని, ఇలాంటి స్వభావాన్ని నేర్చుకునేటువంటి అవకాశము వారిలో కనిపించింది క్రీస్తుకు. అందుకే మనము క్రీస్తు ప్రభు యొక్క శిష్యులలో ఇద్దరు శిష్యుల యొక్క తల్లి యేసు ప్రభు యొద్దకు వచ్చి, అయ్యా నీ రాజ్యంలో ఒకరికి ఎడం వైపు, మరొకరికి కుడివైపు వారికి సింహాసనములు ఇవ్వమని కోరడానికి వచ్చింది. మరొక సందర్భంలో ఇదే శిష్యులు వారిలో వారు తగాదాలు ఆడుకుంటూ ఉన్నారు. దేనికి అంటే, మనలో ఎవడు గొప్పవాడు అని, మనలో ఎవడు ఎక్కువగా క్రీస్తు చేత ప్రేమింపబడుతూ ఉన్నాడు, క్రీస్తు దృష్టిలో ఎవరు ఉత్తముడు అని పిలిపించుకోవడానికి ఈ శిష్యుల్లోనే కొన్ని సందర్భాల్లో తగాదాలు రావడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏదైతే క్రీస్తు ప్రభు వద్దనుకుంటూ ఉన్నారో, ఏదైతే క్రీస్తుకు యావగింపుగా ఉందో, ఎవరిని చూసి, ఏ స్వభావాన్ని చూసి క్రీస్తు ప్రభు అలాంటి స్వభావాన్ని మీరు అలవరుచుకోవద్దని మరీ వక్కానిస్తూ ఉన్నారో, అలాంటి స్వభావాన్ని తన శిష్యుల్లో అప్పటికే క్రీస్తు ప్రభు చూస్తూ ఉన్నాడు. వారు క్రీస్తు ఈ లోకంలో ఒక రాజ్యాన్ని, దావీదు వంశాన్ని మరలా పునర్నిర్మిస్తారు. దానిలో మనము సైనికులుగాను, ఉన్నతమైనటువంటి పదవుల్లోనూ సేనాధిపతులుగాను ఉండాలి అని వారు ముందుగానే ఈ లోక సంబంధమైనటువంటి రాజరికం కోసము వారు తలంచుకుంటూ ఉన్నారు. అందుకే క్రీస్తు ప్రభు వారిని ఉద్దేశించుకొని, వారిని గద్దిస్తూ, వారిని మందలిస్తూ చెబుతూ ఉన్నటువంటి గొప్ప అంశం ఏమిటి అంటే, ఇదిగో మీలో గొప్పవారు కాదలుచుకున్నట్లయితే మొదటిగా మీరు సేవకు రూపాన్ని దాల్చాలి, ఇతరులకు సేవ చేయగలగాలి, ఇతరులను మీరు ఆపదలో ఉన్నవారినో, కష్టాల్లో ఉన్నవారినో, బాధల్లో ఉన్నవారికో సేవలు చేయగలగాలి. అప్పుడే అలాంటి వారు తగ్గింపు మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ తగ్గింపు మనస్తత్వం కలిగినటువంటి వారు, ఈ సేవక స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వారే దేవుని దృష్టిలో అత్యంత గొప్పవారుగా పిలువబడతారు అని ప్రభువు తన శిష్యులకు, తన ప్రజలకు చెబుతూ ఉన్నారు. అందుకే తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అని మరి ప్రభువు చెబుతూ ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, మేము మరి గురువులైనటువంటి సంవత్సరంలో మా మొదటి పూజ మా స్నేహితులందరము కూడా మదర్ తెరేసా అమ్మ గారి యొక్క సమాధి వద్ద పూజ సమర్పించుకోవాలని అనుకున్నాం. అలాగే మరి గురువులైన తర్వాత అందరూ స్నేహితులందరము కూడా
కోల్కతా నగరం వెళ్ళి మదర్ తెరీసా అమ్మ యొక్క పునీతురాలి యొక్క సమాధి వద్ద పూజను మేము సమర్పించుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి మరి జనరల్ సిస్టర్ గారు వాళ్ళందరూ కూడా ఆమె తిరిగినటువంటి ప్రాంతాల్లో ఆమె సేవ చేసినటువంటి ప్రతి స్థలానికి తీసుకొని వెళ్తూ మాకు వివరిస్తూ ఉన్నారు కొన్ని స్థలాల్లో. దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థలం, ఒక రూమ్ దగ్గరకు తీసుకొని వెళ్ళి సిస్టర్ గారు చెప్తున్నటువంటి అంశం, ఇదిగో పేదరికంలో మదర్ తెరీసమ్మ గారు సేవ చేస్తున్న సమయంలో ఆమెతో ఉన్నటువంటి చిన్నారి బిడ్డలందరికీ, పెద్దవారికి, కుష్ఠరోగంతో బాధపడుతున్న వారికి ఆహారాన్ని అందించడానికి ఏమీ లేకపోతే ఆమె మరి ఆ ప్రాంతంలో, ఆ వీధిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం యొద్దకు వెళ్ళి తన చెంగు తీసుకొని అడుగుతూ ఒక్కొక్కరిని దానం చేయమంటూ ఆమె వెళుతూ ఉందంట. ఆ వెళుతున్న సమయంలో దగ్గరలో ఉన్నటువంటి ఒక కొట్టు, ఒక మార్కెట్, ఒక కిరాణా కొట్టు వ్యక్తి యొద్దకు వెళ్ళి అడుగుతూ, అయ్యా, మా కుటుంబంలో, మా ఇంటిలో చిన్న బిడ్డలు ఆహారం కోసం ఏడుస్తూ ఉన్నారు, ఆకలితో బాధపడుతూ ఉన్నారు, మీ కొట్టులో ఏదైనా చిన్న వస్తువు ఉంటే వారికి పెట్టగలరా అని ఆమె చేయి చాపినప్పుడు ఆ కిరాణా కొట్టు అతను ఆమె చేతిలో ఉమ్ము ఊసాడు అంట. ఉమ్ము ఊసి దీన్ని తీసుకొని వెళ్ళు అని ఆమెను హేళనగా మాట్లాడాడు. అప్పుడు మదర్ తెరీసమ్మ గారు దానికి బాధపడక, చింతించక అది ఆ ఉమ్మును తుడుచుకొని మరొక చేయి పెట్టి, ఇది నాకు, నా బిడ్డలకి ఏమైనా అట్లీస్ట్ ఆహారాన్ని పెట్టు అని అన్నప్పుడు ఆ వ్యక్తి చాలా మరి బాధతో, వేదనతో తన వద్ద ఉన్నటువంటి రొట్టె మెక్కలు ఇచ్చాడు అంట. కానీ ఇదే వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత కుష్టి రోగంతో మంచాన పడినప్పుడు కుటుంబం వారందరూ కూడా ఆ వ్యక్తిని రోడ్డు మీద విడిచిపెట్టారు. కుటుంబం వారెవ్వరూ కూడా ఆ వ్యక్తిని ఇంటిలో కూడా రానివ్వాల. అప్పుడు అదే వ్యక్తిని మదర్ తెరీసా అమ్మగారు సేవ చేసి ఆయన బ్రతికి ఉన్నంత వరకు కూడా ఆయన గాయాలను తుడిచి మందు వేస్తూ ఆయనకు కావలసినటువంటి ఆహారాన్ని పెడుతూ ఉంది అంట. అప్పుడు ఆ వ్యక్తి ఆమె చేసినటువంటి సేవను చూసి బాధపడి తన ఆస్తి ఏదైతే ఉందో ఆయన మరణించే ముందు ఒక భాగం, ఒక ఇల్లు మొత్తము ఆ సేవ కొరకు, మదర్ తెరీసా అమ్మ కొరకు రాసి ఇచ్చాడు. చూడండి, మదర్ తెరీసా అమ్మగారు ఈనాడు ప్రపంచమంతా కూడా కొనియాడబడుతూ ఉందంటే, గౌరవింపబడుతూ ఉందంటే ఆమె చేసినటువంటి ఎనలేనటువంటి సేవ, ఆమె తగ్గింపుతనము, ఆమె వినమ్ర స్వభావము, అలాంటి స్వభావాన్ని కలిగి మనము కూడా ఎప్పుడైతే జీవిస్తామో దేవుని దృష్టిలోనూ సమాజం దృష్టిలోనూ అత్యంత గొప్పవారుగా పిలువబడతాము అని ప్రభువే మనకు స్వయంగా చెబుతూ ఉన్నాడు. కనుక మనకు కావలసింది ప్రజల చేత మన్ననలో, ప్రజల దృష్టిలో గొప్పవారుగా పిలువబడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనము ప్రజల యొక్క మన్ననల కోసం కాదు ప్రోకలాడవలసింది, ప్రజల యొక్క మరి పొగడ్తల కోసం కాదు మనము ఈ లోకంలో జీవించవలసింది. మనము దేవుని యొక్క మన్ననల కోసము, దేవుని దృష్టిలో ఈయన నా కుమారుడు, ఈయన నా బిడ్డ అని పిలువబడేటువంటి స్వభావము, మనస్తత్వము మనం కలిగి జీవించాలి తప్ప ఇదిగో డాంబికమైనటువంటి స్వభావం కలిగి ప్రజల చేత నేను మన్ననలు పొందాలి, ప్రజల దృష్టిలో నేను గొప్పవాడుగా పిలువబడాలి అని ఎప్పుడైతే మనం కోరుకుంటూ ఉంటామో న్యాచురల్గా మనం ఈ డాంబిక స్వభావాన్ని అలవర్చుకుంటూ ఉంటాం. కనుక ప్రభు అలాంటి స్వభావాన్ని విడిచిపెట్టమని ఈనాడు తన శిష్యులకు, తన ప్రజలకు హెచ్చరిస్తూ ఉన్నారు. కనుక ప్రియ విశ్వాసులారా, మనము కూడా క్రైస్తవ బిడ్డలుగా, దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా పిలువబడుతూ ఉన్నప్పుడు ఆయనే మనకు ఒక చక్కటి నిదర్శనము, ఆయనే మనందరికీ కూడా ఒక గొప్ప ఉదాహరణ. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి అంశం, ఏ వ్యక్తులైతే తనను తాను తగ్గించుకుంటారో వారు అత్యంత అధికముగా దీవించబడతారు అని యాకోబు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 6వ వచనంలో
చాలా చక్కగా చెప్పబడుతుంది. గర్వాత్ములను దేవుడు తిరస్కరించును, వినయాత్ములను దేవుడు అధికముగా దీవించును అని చెప్పబడుతూ ఉంది. కనుక మనము దేవుని చేత దీవించబడాలి అంటే, అధికముగా ఆశీర్వదించబడాలి అంటే, మన కుటుంబంలో బిడ్డలందరూ కూడా 30 60 దీవించబడాలి అంటే, మొదటిగా మనము వినయత్వాన్ని, సేవక స్వభావాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పించును. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పించును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పించును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పించును. ఆదరించి స్వీకరించు మా కానుక, ఆదరించి స్వీకరించు మా దీన కానుక. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పించును. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పించును. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లు ప్రార్థింపుము. మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపగల ఈ మా బలి అర్పణను దయతో అంగీకరింపము. నీవు మా కొసగిన దానములనే మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దైవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా నీవు నీ ప్రీతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న మహోన్నతమున హోసన్న హోసన్న
మహోన్నతమున హోసన్నా ప్రభువు నామమున వేచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునాయు మా కొరకు మా ప్రభుని యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకోయినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమవుద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ,
ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మైనము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో చించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. తేనె మధురము కన్నా మధురమైనది విందు,
వాసన కన్నా సుమధురమైనది విందు. జుంటి తేనె మధురము కన్నా మధురమైనది విందు. పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. స్వీకరించగరారండి, ఆరగించగరారండి, స్వీకరించగరారండి, ఆరగింపగరారండి. బలమును వసగిడి విందు, బ్రతుకును మార్చిడి విందు. బలమును వసగిడి విందు, బ్రతుకును మార్చిడి విందు. జుంటి తేనె మధురము కన్నా మధురమైనది విందు. పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. నిస్సార జీవితంలో సెలయిటి ఊటైది, నిర్జీవ పయనములో నవజీవన కాంతివి. నిస్సార జీవితంలో సెలయిటి ఊటైది, నిర్జీవ పయనములో నవజీవన కాంతివి. ఆత్మాంధకారం తొలగించు విందిది, ఆత్మ సంతోషం కలిగించు విందిది. ఆత్మాంధకారం తొలగించు విందిది, ఆత్మ సంతోషం కలిగించు విందిది. స్వీకరించగరారండి, ఆరగింపగరారండి, స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి. బలమును వసగిడి విందు, బ్రతుకును మార్చిడి విందు. బలమును వసగిడి విందు, బ్రతుకును మార్చిడి విందు. మధురమైనది విందు. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఉద్ధరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి కాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రభు దయగలవాడు, సమృద్ధిగా రక్షణను వసుగువాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగినట్లును మాపై కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విశ్వజననీ, విశ్వాసుల జననీ, దైవ జననీ, ధన్యాత్ముల జననీ. విశ్వజననీ, విశ్వాసుల జననీ, దైవ జననీ, ధన్యాత్ముల జననీ. విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ, విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ. విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి అమ్మా మరియమాత, మా కొరకు ప్రార్థించు దేవమాత. అమ్మా మరియమాత,
మా కొరకు ప్రార్థించు దేవమాత. కానా పల్లెలో పెళ్లి వారి ఇంటిలో అవసరమును గుర్తించి తీర్చిన తల్లి. కానా పల్లెలో పెళ్లి వారి ఇంటిలో అవసరమును గుర్తించి తీర్చిన తల్లి. మా ఇంటికి దీపమై నడుపుము తల్లి, మా ఇంటికి దీపమై నడుపుము తల్లి. మాకున్న కష్టాలు కన్నీరు తీర్చు తల్లి. అమ్మా మరియ మాత, మా కొరకు ప్రార్థించు దేవమాత. అమ్మా మరియ మాత, మా కొరకు ప్రార్థించు దేవమాత. మా కొరకు ప్రార్థించు దేవమాత.